Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. బాక్సాఫీస్ దగ్గర 2 days రన్ ని కంప్లీట్ చేసుకుంది దేవరా ఫిల్మ్. టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా బాక్సాఫీస్ దగ్గర డే 2 చాలా మంచి నంబర్స్ అయితే పెట్టింది. అయితే తెలుగు స్టేట్స్ లో ఒకప్పటి ఎన్టీఆర్ ని గుర్తు చేసే విధంగా నైజాంలో స్లో అయ్యి ఆంధ్రాలో డామినేటింగ్ కలెక్షన్స్ ని అందుకుంది ఈ ఫిల్మ్. నైజాంలో డే 2 రీజనల్ మూవీస్ దీనికంటే పెద్ద నెంబర్స్ ని పెట్టగా ఆంధ్రాలో మాత్రం మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఇక ఎన్టీఆర్ కి స్ట్రాంగ్ జోన్ అయిన కర్ణాటకలో స్టిల్ అదే ర్యాంపేజ్ ని చూపిస్తూ ఉండగా కేరళ తమిళనాడులో అనుకున్న దానికంటే చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. ఇక స్పెషల్ గా చెప్పుకోవాల్సింది నార్త్ గురించి. నార్త్ లో డే 1 ఆఫ్లైన్ టికెట్స్ ద్వారా ఎలా అయితే షాక్ ఇచ్చిందో డే 2 డే 1 ని దాటిస్తూ షాకింగ్ నెంబర్ పెట్టింది ఈ ఫిల్మ్. చూస్తుంటే ఫుల్ రన్ లో 100 కోట్ల నెట్ పాసిబుల్ అనే విధంగా ఈ మూవీ రన్ అవుతుందని టేట్ చెప్తుంది. బట్ ఓవరాల్ గా అయితే కాస్త స్లో అయిందనేది వాస్తవం. సో లేట్ చేయకుండా దేవరా డే 2 ఎంత కలెక్ట్ చేసిందో, 2 days వరల్డ్ వైడ్ షేర్ ఎంతో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో డే 1 22.6 కోట్ల షేర్ పెట్టిన ఈ ఫిల్మ్ డే 2 8.1 కోటి షేర్ ని కలెక్ట్ చేస్తూ మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. బట్ సినిమాకి వచ్చిన డే 1 ఓపెనింగ్స్ తో ఇది కంపేర్ చేసి చూస్తే చాలా అంటే చాలా తక్కువ. డే 1 నైజాంలో నాన్ ట్రిపుల్ రికార్డ్ పెట్టిన ఈ ఫిల్మ్ డే 2 భీమ్లా నాయక్ ని కూడా దాటలేకపోయింది. భీమ్లా నాయక్ వితౌట్ జీఎస్టీ డే 2 7.4 కోట్ల షేర్ ని నైజాంలో కలెక్ట్ చేయగా వితౌట్ జీఎస్టీ దేవరా నెంబర్ 6.9 కోట్లు మాత్రమే ఉంది. దేవరా లాంటి పాన్ ఇండియా మూవీతో కూడా రీమేక్ రీజనల్ మూవీని కొట్టలేకపోయాడంటే ఎన్టీఆర్ వింటేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయంటుంది ఈ ట్రేడ్. దాంతో 2 days షేర్ నైజాంలో 30.7 కోట్లు దాటగా నైజాంలో బిజినెస్ 45 కోట్లు కావడంతో మరో 15 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక సీటెడ్ విషయానికి వస్తే డే 2 కూడా నాన్ ట్రిపుల్ రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. డే 1 10.3 కోట్ల షేర్ తో దుమ్ము లేపగా డే 2 3.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ నాన్ ట్రిపుల్ రికార్డ్ పెట్టింది. సో డే 1 డే 2 టాప్ 1-2 ప్లేసెస్ లో ఎన్టీఆర్ సినిమాలే ఉన్నాయి. అలా 2 days షేర్ 14 కోట్ల వరకు వెళ్ళగా ఇక్కడ బిజినెస్ 22 కోట్లు కావడంతో మరో 8 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే డే 1 5.4 కోట్ల షేర్ తో టాప్ నెంబర్ ని పెట్టగా డే 2 2.94 కోట్ల షేర్ తో సాలిడ్ గా హోల్డ్ చేసింది. దాంతో 2 days షేర్ 8.4 కోట్లు దాటింది. ఉత్తరాంధ్ర బిజినెస్ 12.5 కోట్లు కావడంతో మరో 4.1 కోటి షేర్ కలెక్ట్ చేస్తే చాలు. ఇక ఈస్ట్ లో డే 1 4.7 కోట్లు కలెక్ట్ చేయగా డే 2 90 లక్షల వరకు షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ భారీగా డ్రాప్ అయినా కూడా ఒక రకంగా ఇది మంచి నెంబర్ గా చెప్పొచ్చు. ఇక 2 days కి గాను వెస్ట్ లో 4.7 కోట్లు, గుంటూరులో 8.2 కోట్లు. ఇక్కడ డే 1 హైర్స్ అండ్ స్పెషల్ షోస్ తో ఈ ఫిల్మ్ 7.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా డే 2 95 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ భారీగా డ్రాప్ అయింది. ఎన్టీఆర్ కి స్ట్రాంగ్ జరైన గుంటూరులో డే 2 కోటి మార్క్ కూడా అందుకోలేకపోయింది ఈ ఫిల్మ్. ఇక కృష్ణలో 4.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా నెల్లూరులో 3.2 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. అలా ఆంధ్రలో చాలా బాగా పర్ఫామ్ చేసింది దేవరా ఫిల్మ్. సో 2 days కి గాను తెలుగు స్టేట్స్ లో షేర్ 79 కోట్లు దాటగా గ్రాస్ 105 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 113 కోట్లు కావడంతో మరో 34 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక 2 days కి గాను కర్ణాటకలో 9 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా కర్ణాటక బిజినెస్ 16 కోట్లు కావడంతో మరో 7 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. సో సండే అయితే చాలా వరకు గ్రోత్ చూపిస్తూ దుమ్ము లేపబోతుంది ఈ ఫిల్మ్. ఇక తమిళనాడులో డే 1 2.5 కోట్ల పైన గ్రాస్ తో మంచిగా పర్ఫామ్ చేయగా 2 days కి గాను తమిళనాడులో 1.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ చాలా మంచిగా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. తమిళనాడులో బిజినెస్ 6 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 4.2 కోట్ల షేర్ అయితే కావాలి. ఇక కేరళలో కోటి వరకు బిజినెస్ జరగగా 2 days కి గాను 40 లక్షల షేర్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇది కూడా వెరీ గుడ్ స్టార్ట్. ఇక నార్త్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా డే 1 7.9 కోట్ల నెట్ పెట్టగా డే 2 9.5 కోట్ల నెట్ తో మరోసారి గ్రోత్ చూపిస్తూ ఎక్సలెంట్ గా రన్ అయింది ఈ ఫిల్మ్. పుష్ప సినిమాకైనా గ్రోత్ చూపెట్టడానికి 1-2 weeks అయితే పట్టింది. బట్ ఈ సినిమా సెకండ్ డే నుంచే ఎత్తుకుంది. హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ వాల్యూ 9 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఫుల్ రన్ లో 100 కోట్ల నెట్ అయితే పాసిబుల్ అని చెప్తుంది ఈ ట్రేడ్. ఇక ఓవర్సీస్ లో 2 days కి గాను 55 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా షేర్ వాల్యూ 25 కోట్లు దాటింది. అలా దేవరా మూవీ 2 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 125 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గ్రాస్ 200 కోట్ల మార్క్ దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 184 కోట్లు కావడంతో మరో 59 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఇందులో చాలా వరకు ఈ రోజు రికవర్ చేసే ఛాన్స్ ఉండగా ఫుల్ రన్ లో ఖచ్చితంగా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కాబోతుంది ఈ ఫిల్మ్. మరి ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది దేవరా 2 days వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.